ఒకటి చెప్పండన్న. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉద్యోగాలు లేవనే నిరుద్యోగులు అందరూ కలిసే ప్రభుత్వాన్ని పాలదోలిండ్రనేది నగ్న సత్యం. కాంగ్రెస్ వచ్చినంక గూడా బ్రహ్మాండంగా ఉద్యోగాలేస్తున్నాం మేము. కానీ వాళ్ళు చదువుకోకుండా రోడ్ల మీదకి రావడం వల్లనే ఇదంతా సమస్య ఏర్పడుతుంది అనేది ప్రభుత్వ వాదన. 100% వాళ్ళు ఏదైతే మాట్లాడుతున్నారో దాన్ని వాళ్ళు 100% ఇది అని మాట్లాడుతున్నారో దాన్ని 200% తిప్పికొడుతున్నాం. ఎందుకు? ఇందాక మీరు చెప్పినటువంటి క్వెషన్‌కి గూడా ఏందంటే, ఆ స్పృహతోటి వచ్చినవన వీళ్ళు అక్కడనే లిటిగేషన్ ఇచ్చారు. అక్కడనే అసలు సమస్య ఉంది. అసలు సమస్యలు అక్కడి నుంచే పీట ముడేసుకుంటూ వచ్చారు. అంటే ఇక్కడ మేడి మీదకేసుకుంటూ వచ్చారు. ఇక్కడ సమస్యలన్నీ ఒక జనార్దన్‌కే కనిపిస్తావా? మిగతా వాళ్ళకు నిరుద్యోగులు చాలా మంది ఉన్నారు. వాళ్ళకి కనిపియవా? ఎప్పుడు సమస్యల మీదనే ప్రతి నోటిఫికేషన్‌ల ఇదుంది, అదుంది, ఈ లోపం ఉంది, ఆ లోపం ఉందని ఎందుకు జనార్దన్‌కే కనిపిస్తాయి? ఎందుకు కూర్చొని చదవలేకపోతున్నాడు? అందరికి లేని బాధ జనార్దన్‌కి ఎందుకు? మీరు చాలా మంచి ప్రశ్న అడిగిర్రనా. వీళ్ళు ఇప్పుడు ఎవరైతే మానవతరాయ్ ఉన్నాడో చాలా సమస్యలు చెప్తున్నాడు కదా. మేము టీజీపీఎస్సీ ప్రక్షాళన చేసినామని చెప్పిండు. ఈ గత ప్రభుత్వము వీళ్ళు ఇప్పుడున్నటువంటి బీఆర్ఎస్ వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీ 60,000 ఉద్యోగాలు మీయి కావు మేమేసినాయని చెప్పిర్రు. మేమేసినాయని చెప్పినప్పుడు వీళ్ళు ఏం చెప్తున్నారు, మేము ఉన్నటువంటి లిటిగేషన్స్ను క్లియర్ చేసి ఇచ్చినామని చెప్పిర్రు. మొన్న మానవతరాయ్ కూడా ఏమన్నాడు, ఇల్లు అలకగానే పండగ కాదు, నోటిఫికేషన్ ఇవ్వగానే కాదు, ఉద్యోగం ఇచ్చినోడు గొప్ప అన్నాడు కదా. అన్నప్పుడు గత ప్రభుత్వం లిటిగేషన్స్ ఇచ్చిందని చెప్పారు కదా. మరి ఆ లిటిగేషన్స్ నువ్వు వెయ్యి క్లియర్ చేసినావు. వాటి గురించే కదా నీ ప్రభుత్వాన్ని గెలిపియాలని చెప్పేసి, నీ టీజీపీఎస్సీ ఎట్ట ప్రక్షాళన ఉండాలని చెప్పేసి, ఈ టీజీపీఎస్సీ ప్రక్షాళన గురించి అడిగితే టీజీపీఎస్సీ ప్రక్షాళన జరిగిందన్నారు. టీజీపీఎస్సీలో కోవర్టులు ఎందుకున్నారు? టీజీపీఎస్సీ ప్రక్షాళన జరగాలని చెప్పేసి నిరుద్యోగుల నుండి ఏం కావాలని ఆ రోజు ప్రతిజ్ఞలు చేయించిన నేను. ఇగో ప్రతిజ్ఞ చేయించినాం, తప్పించుకోలే సమస్య నుంచి. అసలు జనార్దను అనేటోడు నాకు ఇదొద్దు, ఉద్యోగం చేసుకొని నాకున్నటువంటి సామాజిక నేపథ్యంతో నేను సోషల్ సర్వీస్కి ఎటు పోవాలి ఎట్లా పోవాలి నాకు చాలా క్లారిటీ ఉంది.